గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనము థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ నుంచి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఎలా రాబట్టాలో నేర్చుకున్నాం. ఈరోజు క్లాపెరాన్ లేటెంట్ హీట్ ఈక్వేషన్, క్లాపెరాన్ గుప్తోష్ణ సమీకరణాన్ని ఎలా రాబట్టవచ్చో కనుక్కుందాం. ది క్లాపెరాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్ రిలేట్స్ ది చేంజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్ with change in pressure. The equation can be derived from Maxwell's thermodynamical relation, which is expressed as dou P by dou T of V equal to dou S by dou V of T. ఈ క్లాపెరాన్ సమీకరణాన్ని పీడనంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును అనుసరించి ద్రవీభవన స్థానం లేక బాష్పీభవన స్థానం ఎట్లా మారుతుందో తెలియజేసే సమీకరణమే ఈ క్లాపెరాన్ సమీకరణము. దీన్ని మనం మ్యాక్స్వెల్ సమీకరణాల నుంచి రాబడుతున్నాం. మ్యాక్స్వెల్ సమీకరణం ప్రకారం డో పీ బై డో టీ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఆఫ్ టీ. ఈ సమీకరణం మీకు గుర్తొచ్చి ఉండవచ్చు. ఇప్పుడు ఈ సమీకరణానికి ఇరువైపులా టీ చేత మల్టిప్లై చేద్దాం. మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ బై టీ. అప్పుడు దీని సమీకరణం ఎట్లా మారద్ది? టీ ఇంటూ డో పీ బై డో టీ, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ వి, కాన్స్టెంట్ వి ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో వి ఆఫ్ టీ. టీ ఇంటూ డో ఎస్ బై డో వి ఆఫ్ టీ దట్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో వి ఆఫ్ టీ ఈక్వల్ టు డో క్యూ బై డో వి ఆఫ్ టీ. ఇప్పుడు మీకు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏంటి? ఎంట్రోపీ పరంగా రాసినప్పుడు dQ ఈజ్ ఈక్వల్ టు TdS. ఇక్కడ మనం టీ ఇంటూ డో ఎస్ ఉన్నది కాబట్టి అక్కడ డో క్యూ బై డో వి ఆఫ్ టీ అనేది రాస్తాం. ఇక్కడ హియర్ డో క్యూ రిప్రజెంట్ ది హీట్ అబ్జార్బ్డ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, దట్ ఈస్ డో క్యూ ఈజ్ లేటెంట్ హీట్. ఇక్కడ డో క్యూ అన్నది ఏంటి? హీట్ని అబ్జార్బ్ చేసింది, అది గుప్తోష్ణానికి సమానం అవుతుంది. ఇందులో డో క్యూ అన్నది ఏంటి? స్థిర ఉష్ణోగ్రత వద్ద శోషింపబడిన ఉష్ణాన్ని తెలియజేస్తుంది. ఈ ఉష్ణాన్ని ఏమంటాం? గుప్తోష్ణం అంటారు. గుప్తోష్ణం అంటే ఏంటి? లేటెంట్ హీటు. పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారేటప్పుడు అక్కడ ఉండే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, గుప్తంగా దాగి ఉంటుంది. అలాంటి ఉష్ణాన్ని గుప్తోష్ణం అంటారు. పదార్థం ఒక చేంజ్ నుంచి ఇంకొక పదార్థంగా మారేటప్పుడు, ఇప్పుడు మంచు ఉన్నది, ఐస్ నుంచి వాటర్గా మారేటప్పుడు పూర్తిగా మారేంత వరకు దాని యొక్క టెంపరేచర్ అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడే ఉంటుంది. అట్లా కానీ పదార్థం అనేది చేంజ్ అయింది, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారింది. అక్కడ టెంపరేచర్ అనేది స్థితి మారుతుంది కానీ టెంపరేచరు కాన్స్టెంట్గానే ఉంటుంది. దీన్ని లేటెంట్ హీట్, గుప్తోష్ణం అంటారు. A substance under constant temperature is converted from one state to another state, absorbing an amount of heat L, దాన్ని latent heat అంటారు. Suppose the specific volume in the first and second స్టేట్స్లో V1 నుంచి V2కి వెళ్ళింది అనుకున్నాం. V1 to V2. Then dou V is equal to V2 minus
V1 V2 మైనస్ V1. చూడండి ఇక్కడ డో క్యూ అనేది ఏంటి, స్థిర ఉష్ణోగ్రత వద్ద శోషింపబడిన ఉష్ణాన్ని తెలియజేస్తుంది. ఈ ఉష్ణాన్ని ఏమంటారు, గుప్తోష్ణం అంటాము. ఏకాంక ద్రవ్యరాశిని తీసుకుందాం. స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఏకాంక ద్రవ్యరాశి తన స్థితిలో మార్పు కోసం ఎల్ ఉష్ణరాశిని శోషించింది అనుకుందాం. దశ మార్పుడు జరగడానికి ముందు ఏకాంక ద్రవ్యరాశి ఘనపరిమాణం V1 అంటే V1 అనుకుంటే, V2 అనేది దశ మార్పు జరిగిన తర్వాత. కాబట్టి ఏకాంక ద్రవ్యరాశి ఘనపరిమాణాన్ని విశిష్ట ఘనపరిమాణం అంటున్నాం. కాబట్టి దీని ఎలా రాసాము, డో V ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 అని రాసాం. ఇప్పుడు T ఇంటూ డో P బై డో T ఆఫ్ V ఈక్వల్ టు, ఇక్కడ డో V ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. ఇక్కడ తర్వాత డో Q ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, లేటెంట్ హీట్కి సమానం అనుకున్నాం. దాన్ని క్యాపిటల్ L చేత సూచించాం. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ని, వాల్యూమ్లోని మార్పుని, తర్వాత డో Q అంటే లేటెంట్ హీట్ని, ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు L బై V2 మైనస్ V1, ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. దేర్ఫోర్ డో P బై డో T V కాన్స్టెంట్ ఈక్వల్ టు L బై T ఇంటూ L బై V2 మైనస్ V1. Therefore, dou P by dou T equal to L by T into V2 minus V1. This is Clapeyron latent heat equation. This is Clapeyron latent heat equation. ఇది ఏమంటారు, క్లాపెరాన్ గుప్తోష్ణ సమీకరణము అంటారు. క్లాపెరాన్ లేటెంట్ ఈక్వేషన్ని డెరైవ్ చేసాం. డో P బై డో T ఈజ్ ఈక్వల్ టు L బై T ఇంటూ V2 మైనస్ V1. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ క్లాపెరాన్ ఈక్వేషన్. క్లాపెరాన్ లేటెంట్ ఈక్వేషన్. అప్లికేషన్స్ ఒకటి ఏంటంటే, దీనిలో దిస్ ఈక్వేషన్ కెన్ బి యూజ్డ్ టు స్టడీ ద వేరియేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఏ లిక్విడ్ విత్ ప్రెషర్. మొదటిది ఏంటి, ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానం పీడనంతో ఎట్లా మారుతుందో ఈ సమీకరణం నుంచి తెలుసుకోవచ్చు. ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానం పీడనంతో ఎట్లా మారుతుందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రెండో అప్లికేషన్ వచ్చి ఒక ఘనపదార్థం యొక్క ద్రవీభవన స్థానం పీడనంతో ఎట్లా మారుతుందో ఈ సమీకరణం నుంచి తెలుసుకోవచ్చు. ఇక్కడ మెల్టింగ్ పాయింట్, ఇక్కడ బాయిలింగ్ పాయింట్. స్టడీ ద వేరియేషన్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సాలిడ్ విత్ ప్రెషర్. దిస్ ఈజ్ కాల్డ్, దేని నుంచి ఉపయోగించి కనుక్కుంటాం, క్లాపెరాన్ ఈక్వేషన్ నుంచి కనుక్కుంటాం. నెక్స్ట్ మూడవది వచ్చేసి, ఈ క్లాపెరాన్ సమీకరణాన్ని ఉపయోగించి మంచు యొక్క పునర్ఘనీభవనం, రెగ్యులేషన్ ఆఫ్ ఐస్
ఇది థర్డ్లో ఏంటి, ద ఈక్వేషన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద రెజల్యూషన్ ఆఫ్ ఐస్. వెన్ టూ పీసెస్ ఆఫ్ ఐస్ ఆర్ ప్రెస్డ్ టుగెదర్ they form a single piece. This phenomena is known as regelation. We know that melting point of ice is lowered with increase in pressure. When two pieces are pressed, the melting point is lowered and some ice melts. This forms a thin water film between two surfaces in contact. On removing the pressure, the original melting point is restored. Now water film is freezed and the two pieces from single ice piece. కాబట్టి ఇక్కడ రీఫ్రీజింగ్ ఆఫ్ ఐస్ని ఏమంటామంటే రెజలేషన్ అంటే రీఫ్రీజింగ్ ఆఫ్ ఐస్. ఇప్పుడు రెండు మంచు ముక్కలను తీసుకొని వాటిని పీడనం తగ్గిస్తున్నాం. కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే కంప్రెస్ చేసామో అవి ఒక ఐస్ లాగా తయారవుతాయి. ఎప్పుడవుతాయి, మనం కంప్రెస్ చేయటం ఎప్పుడైతే ఆపేస్తామో అది ఒక ముద్దలాగా తయారవుతుంది. ఇట్లా దీన్ని ఏమంటారు, రీఫ్రీజింగ్ ఆఫ్ ఐస్ ఏమంటారంటే రెజల్యూషన్ ఆఫ్ ఐస్, మంచు పునర్ఘనీభవనము అంటారు. ఈ మూడింటిని కూడా ఈ క్లాషియస్ క్లాపెరాన్ నుంచి కనుక్కోవచ్చు. మూడో పాయింట్ ఏంటంటే రెజల్యూషన్ ఆఫ్ ఐస్. రెజల్యూషన్ ఆఫ్ ఐస్. ఇప్పుడు టూ ఐస్ బ్లాక్స్ తీసుకుందాం. టూ ఐస్ బ్లాక్స్ తీసుకొని వీటి మధ్య ప్రెషర్ని అప్లై చేసాం. ప్రెషర్ని అప్లై చేసినప్పుడు ఇక్కడ ఒక వాటర్ థిన్ ఫిల్మ్ ఏర్పడుతుంది. వాటర్ థిన్ ఫిల్మ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ ప్రెషర్ని అప్లై చేయటం ఆపేస్తామో ఇప్పుడు ఈ వాటర్ థిన్ ఫిల్మ్ డిజప్పేర్ అయ్యి ఇదంతా ఒకే ఒక ఐస్ ముక్కగా తయారవుతుంది. ఇక్కడ మనకి రెజల్యూషన్ ఆఫ్ ఐస్ అంటే రీఫ్రీజింగ్ ఆఫ్ ఐస్ ఈ విధంగా మనం ఫామ్ అవుతుంది. దీన్ని ఈ విధంగా రెజల్యూషన్ ఆఫ్ ఐస్ని చెప్పుకోవచ్చు. రెండు ఐస్ ముక్కలను తీసుకున్నాం, వాటికి మధ్య పీడనాన్ని అప్లై చేసినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వాటర్ థిన్ ఫిల్మ్ అనేది ఏర్పడి ఎప్పుడైతే ఈ ప్రెషర్ని పీడనాన్ని అప్లై చేయటం మానేస్తామో అప్పుడు అవి అందులో ఉన్న మాలిక్యూల్స్ అని దగ్గరికి వచ్చి ఒకే ఐస్గా ఫామ్ అవుద్ది. దీన్ని రెజల్యూషన్ ఆఫ్ ఐస్, రీఫ్రీజింగ్ ఆఫ్ ఐస్ అంటారు. నెక్స్ట్, డిఫైన్ మోలార్ specific heats. Define molar specific heats. మోలార్ విశిష్టోష్ణాలు అనగానేమి, వీటి గురించి డిఫైన్ చేద్దాం. మోలార్ విశిష్టోష్ణాలు అంటే ఏంటో ఇప్పుడు డిఫైన్ చేద్దాం. నెంబర్ 1 సివి మోలార్ స్పెసిఫిక్ హీట్ at constant volume. స్థిర ఘనపరిమాణం వద్ద మోలార్ విశిష్టోష్ణము. దీన్ని సివి చేత సూచిస్తాం. దీని డెఫినేషన్ ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ required to raise the temperature of 1 gram mole of gas through 1 degree centigrade at volume is called molar specific heat at
constant volume. The amount of heat required to raise the temperature of 1 gram mole of gas through 1 degree centigrade at constant volume is called molar specific heat at constant volume. దీన్ని ఏ విధంగా రాస్తామంటే CV ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ అనుకుంటే డో క్యూ బై డో టీ వి కాన్స్టెంట్. ఈ విధంగా రాస్తాం. తెలుగులో స్థిర ఘనపరిమాణం వద్ద 1 గ్రామ్ మోల్ వాయు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణరాశిని స్థిర ఘనపరిమాణం వద్ద మోలార్ విశిష్టోష్ణం అంటారు. స్థిర ఘనపరిమాణం వద్ద 1 గ్రామ్ మోల్ వాయు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణరాశిని స్థిర ఘనపరిమాణం వద్ద మోలార్ విశిష్టోష్ణము అంటారు. నెక్స్ట్ రెండవది సిపి. దీన్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. దీన్ని మ్యాథమెటికల్గా రాస్తాం. సిపి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ డో క్యూ బై డో టీ వి కాన్స్టెంట్. కాబట్టి ఈక్వల్ టు 1/n ఇంటూ డో క్యూ బై డో టీ. ఇక్కడ పి అనేది కాన్స్టెంట్. ఇప్పుడు దీన్ని ఎలా డెరైవ్ చేస్తామంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ to raise the temperature of 1 gram mole of gas through 1 degree centigrade at constant pressure. Is called molar specific heat at constant pressure. The amount of heat required to raise the temperature of 1 gram mole of gas through 1 degree centigrade at constant pressure is called molar specific heat at constant pressure. అలాగే దీన్ని తెలుగులో ఏమంటాం? స్థిర పీడనం వద్ద మోలార్ విశిష్టోష్ణం. అంటారు. దీన్ని సిపి చేత సూచిస్తాం. దీన్ని ఎలా డిరైవ్ చేస్తాం? స్థిర పీడనం వద్ద 1 గ్రామ్ మోలు వాయు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణరాశిని స్థిర పీడనం వద్ద మోలార్ విశిష్టోష్ణం అంటారు. ఇక్కడ చూడండి 1 గ్రామ్ ఆఫ్ మాలిక్యూల్స్ నిర్ణయంగా తీసుకున్నాం. డోక్యూ అనేది ఏంటి? ఇక్కడ వ్యవస్థకు అందించిన ఉష్ణరాశి. ఇక్కడ డోటీ అనేది టెంపరేచర్ యొక్క చేంజెస్. ఈ విధంగా సిపిసివిలను వాటి యొక్క డెఫినేషన్లో మనం వివరించవచ్చు. వీటి ఆధారంగానే మనకి వీటి నుంచి 2 షార్ట్ ఆన్సర్లు కూడా వస్తూ ఉంటాయి. రేషియో ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్స్ అంటే సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. అలాగే డిఫరెన్స్ ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ 2 సమీకరణాలను కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిరైవ్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.